మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాను చూడండి అమ్మ కొంచెం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఇండెక్స్ నెంబర్స్ అనే టాపిక్లో అన్వెయిటెడ్ అండ్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అని ఉంటాయన్నమాట. ఫిషర్ ఇండెక్స్ చేసేవాళ్ళు అది ప్రైస్ ఇండెక్సా క్వాంటిటీ ఇండెక్స్ అడిగారు అనేది చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ అని ఇస్తే మనం క్వాంటిటీ కనుక్కోవాలి. ఎక్స్పెండిచర్ బై ప్రైస్ చేస్తేనే మనకి క్వాంటిటీ అనేది వస్తుంది. చాలామంది అలా చేయకుండా ఎక్స్పెండిచర్నే క్వాంటిటీ అనుకొని చేసేస్తారు. దానివల్ల కేవలం 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి అంతే, అది కూడా అటెంప్ట్ చేసినందుకు అంతే. ఇండెక్స్ నెంబర్స్లో థియరీ ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. రిగ్రెషను, ఇండెక్స్ నెంబర్స్, ప్రాబబిలిటీ, ఈ మూడిట్లో థియరీ అనేది ఉంటుంది. అలాగే కాంపోనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ టైమ్ సిరీస్ అని చెప్పుందమ్మా. అంటే స్టాటిస్టిక్స్ అనేది లెక్కలు ఓకే, 70% ప్రాబ్లం వచ్చిన 30% థియరీ అనేది ఉంటుంది అనమాట. ఈ ప్రతి పేపర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం మీరు కంపల్సరీ నేర్చుకోండి ఇఫ్ యూ హ్యావ్ టైం అనమాట. ఒకవేళ 2 o'clock ఎగ్జామ్ ఉందనుకోండి, మనం 11 వరకు అయినా చదువుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది కదా. లైక్ వైజ్ ఒక ప్లాన్ చేసుకోండి, రిగ్రెషన్ చూసుకోండి, యూజెస్ ఆఫ్ రిగ్రెషన్ అని చెప్పి అడగవచ్చు. రిగ్రెషన్ అంటే రిగ్రెషన్ అండ్ కోరిలేషన్ ఒక్క చిన్న చూడండి అమ్మ. కోరిలేషన్కి ఎక్స్టెన్షనే రిగ్రెషన్ అనమాట. ప్రీవియస్ పేపర్స్ అనేవి మనకి చాలా 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 యూజ్ అవుతాయి కదమ్మా. నేను మీకోసం అని చెప్పి ఎప్పటిదో క్వశ్చన్ పేపర్స్ తీసుకొచ్చి కలెక్షన్ చేసి ఐఎమ్ గివింగ్ యూ యాజ్ ఏ వీడియో. స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.